ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు బయలుదేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఆమె హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు. సాయంత్రం కవిత నగరానికి చేరుకుంటారు. కవిత వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. Thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Right. What all have you been doing all these months? కవిత ట్రయల్ అటెండ్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రయల్ అటెండ్ అయ్యారు. సో కేసు యథావిధిగా జరుగుతుంది. సో యథావిధిగా కేసు అడ్జర్న్మెంట్ జరుగుతుంటుంది, ట్రయల్ జరుగుతుంటుంది. అంతా వీడియో కాన్ఫరెన్స్ అండి. వీడియో కాన్ఫరెన్స్ అందరూ అలానే అపేర్ అవుతున్నారు. సో వీడియో కాన్ఫరెన్స్ గానే అపేర్ అవుతుంది. అది ప్రొసీజరల్. అది ఏమైతుందంటే కొన్ని డిమ్ కాపీస్, ఇలిజిబుల్ కాపీస్ ఉన్నాయి. వాటి గురించి ప్రొసీజర్ అంతా నడుస్తుంది ట్రయల్ కోర్టులో. అదంతా అయినాక ఫెయిర్ కాపీస్ ఇచ్చాక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రయల్. సో టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళని కూడా అట్లా అనడానికి లేదు. ఎందుకంటే అన్ని వేల కాపీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అన్ని చూసుకుని జిరాక్స్ చేయాల్సి వస్తుంది. సో టైం పడుతుంది. టైం పట్టినాక ట్రయల్ స్టార్ట్ అవుతుంది. లేదు ప్రొసీజర్ అది మనం చెప్పలేదండి. వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్ ఇస్ నాట్ ప్రాపర్ టు కమెంట్. బట్ ట్రయల్ టైం పడుతుంది. ఎందుకంటే చాలా మంది అక్యూజ్ ఉన్నారు, చాలా మంది విట్నెస్ ఉన్నారు. టైం పడుతుంది. So when is the next hearing? సో నెక్స్ట్ డేట్ ఈస్ ఆన్ 11 September. Thank you. Okay, sir. Thank you.